నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. కన్య రాశి వారికి జూలై మాసంలో 27వ తేదీ అనగా ఆదివారం తిథి ఉదయం నుండి సాయంత్రం లోపు వీరికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఎందుకంటే గోచారం ఇదే చెప్తుంది. ఏం జరగబోతుంది ఈ రాశి వారికి? ఖచ్చితంగా జరగబోతున్న ఆ పరిణామం ఏమిటి, ఎలా ఉండబోతుందో వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ఒక బ్రేకింగ్ వార్త, షాక్ అవుతారు. మీరు చేసే మంచి పనుల రీత్యా ఈ రోజు ఇది వినబోతున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించింది లేదా బంధువులకు సంబంధించింది, ఆత్మీయులకు సంబంధించింది అయినా కావచ్చు. ఒక ఆశ్చర్యకర సంఘటన మీ దిన ఫలాల ప్రకారం రాబోతుంది. అది మీకు ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా చెప్పొచ్చు. దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే గనక వారే ఈ రోజు మీ దగ్గరకొచ్చి సహాయం అర్థిస్తారు. చాలా ఆశ్చర్యాన్ని గొలిపే వార్త అని చెప్పొచ్చు. ఈ రాశిలోని వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో, ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి పని ఒత్తిడి కాస్త ఎక్కువ అవ్వచ్చు. అలాగని ఉద్యోగం విషయంలో కీలక నిర్ణయాన్ని దురుసుగా తీసుకోవద్దు. పై అధికారుల వల్ల ఒక విషయంలో మాట పడాల్సి వచ్చినా మీ పనితనం త్వరలోనే వారు గుర్తిస్తారు. కాబట్టి జాగ్రత్త. పెండింగ్ లో ఉన్న పని పూర్తి చేయడంలో విఫలం కావచ్చు. జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకుని పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపార కూడలి విషయంలో కాస్త నిర్ణయాలు మరొక్కసారి ఆలోచించడం మీకు మేలు. ఇక మీరు ఎప్పటినుంచో కలుసుకోవాలనుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీ యొక్క వృత్తి రీత్యా కూడా కలుసుకునే అవకాశం ఉంది. ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే మిమ్మల్ని వారు కలవచ్చు. అనుకుని ఒక వ్యక్తి ద్వారా తారసపడ్డం ద్వారా మీకు మేలు కలుగుతుంది. నూతన వ్యక్తితో కూడా పరిచయం ఏర్పడొచ్చు. చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే ఈ రోజే విముక్తి వస్తుంది. ఆర్థిక పురోగతి దిశగా అడుగులు వేస్తారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. ఆదాయ మార్గం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లోని ఒకరి వల్ల ముఖ్యంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి ఈ రోజు ముందుకు సాగండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలను మనసుకి తీసుకోవద్దు. సహాయం విషయంలోనే జరభద్రంగా ఉండండి. అననుకూల పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.